Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చాప కింద నీరుల వ్యతిరేకత కూటమిని ముంచేస్తుందా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే ఒకప్పుడు ఎమ్మెల్యేలు భయపడేవారు. ఆయన నిత్యం డేగ కాళ్లతో వారి పనితీరును గమనించేవారని, ఒకంత కంట్రోల్లో ఉండేవారు. కానీ 2024 ఎన్నికలలో కొత్త వారు ఎన్నికైన తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. చంద్రబాబు ఎదుట ఒకంత భయం నటిస్తున్నా నియోజకవర్గాలలో వారు చేయాల్సింది చేస్తున్నారు. చంద్రబాబు ఇచ్చిన వార్నింగ్లను అసలు లెక్క చేయడం లేదు. తమ పని తాము చేసుకోబోతున్నారు. గెలిచింది ఒకేసారి అయినప్పటికీ గత ఎన్నికలలో ఖర్చు చేసిన డబ్బును సంపాదించుకోవడం కోసమే ఎక్కువ దృష్టి పెట్టారు. ఇది పార్టీని నియోజకవర్గాలలో డ్యామేజ్ చేస్తుంది. జనంలోనూ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పెద్దగా తేడా ఏమీ లేదన్న భావన ప్రజలలో కలుగుతోంది. గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులనే ఇప్పటి కూటమి ప్రభుత్వం కూడా చేస్తోంది. అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులు ఇవేమీ ఓట్లు సంపాదించి పెట్టే అవకాశాలు లేవని గుర్తించకపోవడమే అధికార పార్టీ చేస్తున్న తప్పిదం. గత ఎన్నికలలో 164 స్థానాలు రావడంతో ఇక తమకు తిరుగులేదన్న ధీమాలో ఉన్నారు. కానీ పెరుగుతున్న ధరలు, లంచాలు, అవినీతి, అరాచకాలు ఈ ప్రభుత్వంలో కూడా ప్రజలకు స్పష్టంగా కనపడుతున్నాయి. దీంతో దొందే అని ప్రజలు డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. రానున్న కాలంలో ఇది కూటమి ప్రభుత్వానికి రాజకీయంగా ఇబ్బందులుగా మారే అవకాశం ఉందన్న విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి. వీళ్ళకి వాళ్ళకి పెద్దగా తేడా లేనప్పుడు ఎవరు వస్తే ఏమన్న భావనలో ప్రజలు ఉన్నట్లు కనపడుతోంది. అమరావతిని తీసుకుంటే ఎన్నికలకు ముందు చెప్పింది వేరు, ఇప్పుడు జరుగుతుంది వేరు. గతంలో ఒకసారి ల్యాండ్ పూలింగ్కు స్వచ్ఛందంగా రైతులు అమరావతికి భూములు ఇచ్చారు. కానీ ఇక ప్రతి పనికి వరుసగా భూసేకరణ చేయాలని నిర్ణయించడం నియంతృత్వంగా ఆ ప్రాంత రైతులు కూడా భావిస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ అందడం లేదు. ఆరోగ్యశ్రీ సేవలు సక్రమంగా చేరడం లేదు. ప్రభుత్వ సేవల విషయంలోనూ పెద్దగా మార్పు లేదు. దీంతో కూటమి ప్రభుత్వంపై ప్రజలకు 2 ఏళ్లలోనే భ్రమలు తొలగిపోయాయని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలలో కొంత వాస్తవం ఉంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లలో కూడా అలజడి, వ్యతిరేకత మొదలైంది. చాప కింద నీరుల వ్యతిరేకత మొదలైందన్న విశ్లేషణలు మాత్రం వెలువడుతున్నాయి. సో కూటమి సర్కార్ పారా హుషార్.